ఏమైంది మాధవి? టూరుకి ఎవరు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు మాధవి? ఎందుకంటే అనుమతి ఇవ్వలేదు. నందినిని పుట్టలో ఉంచినా కూడా పరిస్థితి ఇంకా మన చేతిలోకి రాలేదు. ఇంకా ఏదో ఒక ప్రమాదం పొంచి ఉందని ఈ గవ్వలు చెబుతున్నాయి. ఏమంటున్నావు మాధవి? అయితే నందిని వల్ల మనకింకా ప్రమాదం పొంచుందా? ఏదైనా సరే నేను చూసుకుంటాను. నందినికి మంత్రబంధం వేసిన నాకు తదుపరి ఏం చేయాలో బాగా తెలుసు. మీరు దాని గురించి దిగులు పడనక్కర్లేదు. మీరు చెయ్యాల్సింది నేను చెప్పేది మాత్రమే. చెప్పు, నేనేం చేయాలి? ఇంకా 2 పున్నములు ముగిసే వరకు బంగ్లా వదిలిపెట్టి ఎవ్వరూ బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. టూరుకి వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసుకోమని అందరికీ చెప్పానే. అన్నిటినీ రద్దు చేయండి. విహారయాత్ర చేయడం ఇప్పుడేమీ ముఖ్యం కాదు. ఎవ్వరూ సమస్యల్లో చిక్కుకోకుండా ఉండాలి. అందుకు అందరూ బంగ్లాలోనే ఉండి తీరాలి. అందరి మేలు కోరే నేను చెబుతున్నాను. అర్థం చేసుకొని నడుచుకోండి. సరే మాధవి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నేను వేసిన బంధాన్నే కాదు, బంధం ఉన్న పుట్టను ముట్టుకున్నా విసిరి పారేస్తుందని నాకు తెలుసు. నీ బంధాన్ని తెంచి నేను నందినిని బయటికి రప్పిస్తాను. అవతల ఒడ్డుకి వెళ్ళాలి. చెంగాలమ్మను చూడడానికి వెళ్తున్నారా? అవును. చెంగాలమ్మను చూడటం కుదరదమ్మా. ఏ? నిన్న గాలివాన వచ్చినందువల్ల ఆ దీవి మొత్తం నీళ్లతో మునిగిపోయిందమ్మా. చెంగాలమ్మ నడినెత్తి వరకు నీళ్ళు వచ్చేసాయి. నువ్వెప్పుడు చూసావు? పొద్దున్నే చూసొచ్చానమ్మా. ఉదయమేగా చూసావు. ఇప్పుడు నీళ్లు వెళ్ళిపోయి ఉంటాయి. అంతలోనే ఎట్లా తగ్గిపోతాయమ్మా? వెళ్ళిపోయి ఉంటాయి. ఎందుకంటే చెంగాళమ్మని చూడ్డానికి వచ్చింది ఈ భైరవి. నేను చెంగాళమ్మని చూడ్డానికి, చెంగాళమ్మ నన్ను చూడ్డానికి ఎటువంటి అడ్డు ఉండదు. నువ్వు నన్ను పడవలో అవతల ఒడ్డుకి తీసుకెళ్ళు. నీళ్ళొచ్చిన ఆనవాళ్లే లేకుండా ఒట్టి మట్టి కనిపిస్తుంది. మీరు చెప్పినట్టు జరిగితే అది పెద్ద ఇంతే. ఆ ఇంతనే నేను చూస్తానమ్మా. వచ్చి కూర్చోండి.